రిజల్ట్ చూస్తే ఏమనిపిస్తోంది? రాజశేఖర్ గారు, మీకు ప్యానల్ ఉన్న సతీష్ గారికి అట్లాగే రిజల్ట్ ఇన్ఫెక్షన్. ఓకే సార్, సారీ ఫర్ ఇంటరప్ట్ యూ. బేగంపేట ఎయిర్పోర్ట్ కు రైట్, మొత్తానికి గన్నవరం చేరుకోవడం కోసం బేగంపేట ఎయిర్పోర్ట్ కు జనసేనాని చేరుకున్నారు. సో అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. సీఎం సీఎం అంటూ కూడా నినాదాలు చేస్తూ విజయాన్ని కూడా ఆస్వాదిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ కు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. కాసేపటి క్రితం జూబ్లీ హిల్స్ నివాసం వద్దకు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి జనసేన శ్రేణులు చేరుకున్నాయి. అక్కడ ఇంటి వద్ద నుంచి కూడా బయలుదేరుతున్నప్పుడు హారతి తీసుకుని అక్కడి నుంచి కూడా గెలుపును ఆస్వాదిస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. తర్వాత రాత్రికి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అవుతారు. కీలక అంశాలపైన కూడా ఇరువురు నేతలు కూడా చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు సీఎం సీఎం అంటూ నినాదాలు వినిపిస్తున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం. ఇటు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయడంలో, కూటమి నేతలను కలపటంలో ఆయన చేసిన కృషికి కూడా తగిన ప్రాధాన్యత ఉంటుందని అటు టీడీపీ కీలక నేతలు కూడా చెప్తున్న విషయం మనం చూస్తున్నాం. సో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు, జనసేనానికి ఎలాంటి గౌరవం దక్కబోతోంది అన్న ఆలోచన నెక్స్ట్ జనసేన శ్రేణుల్లో కనిపిస్తోంది. ఏదేమైనా ప్రెసెంట్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకున్న నేపథ్యం మనం చూస్తున్నాం. జనసేన శ్రేణులు భారీగా ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. పెద్దగా సీఎం సీఎం అంటూ నినాదాలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ మనం అక్కడ చూస్తున్నాం.